పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనే 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 అని ప్రభు ఎన్నోసార్లు పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు నేనే అని పలికిన మాటను ఈరోజు స్మరిస్తూ మనం ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మనతో పలికే మాట నేనే అంటే అర్థం ఏమిటి? నేను ఉన్నవాడను, నేను నా జీవితంలో మీ అందరి జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడని ప్రభు పాత నిబంధన నుండి పలికి దానిని మళ్ళొక్కసారి నూతన నిబంధనలో రుజువు చేసి కన్ఫర్మ్ చేసి యేసు ప్రభు ద్వారా మనతో ఉన్నాడు, ఉండే దేవుడు, ఏనాడు మనను చేయి విడువడు అని పలికి దేవుడు యేసు ప్రభు ఒక గొప్ప మాటను పలికాడు. అది కూడా మన దగ్గరికి వచ్చిన తోమా, పునీత తోమాసు గారు తన జీవితంలో ఎక్కడో పుట్టి పెరిగిన వ్యక్తి భారతదేశమునకు వచ్చి ఈరోజు చాలా మంది సెయింట్ థామస్ క్రిస్టియన్స్ అని చెప్తుంటారు. తోమా గారు తన జీవితంలో ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు జవాబే ఈరోజు మనం పాడే పాట. యేసు ప్రభు వడుతున్నాడు, నేనే మార్గం సత్యం జీవం సర్వం. ఈ పాట పాడి స్తుతించి ఆరాధించుటకు మునుపు ఈరోజు ఈ కార్యక్రమంను స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ప్రత్యేక తలంపులను జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థిస్తాం. వారు ఈరోజు మంచి మనసుతో ముందుకు వచ్చి ఉన్నారు. ఈ దినం జన్మదినం కొనియాడుచున్న కార్తీక్ మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, వివాహం విషయంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి మంచి సంబంధం కుదిరినట్లుగా, అలాగే అరుణ్, బ్యూలా, మేరీ మంచి ఆరోగ్యం, ప్రత్యేకతను నెరవేరినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చేసిన మరియు చేయబోతున్న సకల మేలులకు కృతజ్ఞతగా, ఏరువా దీప్తిని ప్రభు మంచి ఉద్యోగంతో దీవించినందుకు కృతజ్ఞతగా, ఎంబీఏ ఫైనల్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత దయచేసినట్లుగా, దేవుని చిత్తంలో మంచి జీవిత భాగస్వామిని ప్రభు దయచేసినట్లుగా, ఏరువా స్నేహ బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత, మంచి ఆరోగ్యం, దైవ భయం, దైవ జ్ఞానం కొరకు చేస్తున్న పనిలో వర్ధిల్లినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ఏరువా జోసెఫ్ రెడ్డి, ఫాతిమా రాణి కుటుంబ సభ్యులు. ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా రాస్తున్నారు. నా పేరు రాజు. నేను పనిచేస్తున్న స్థలంలో ఆర్గనైజేషనల్ మార్పులు ఉండడం వలన నేను మీ వద్ద ప్రార్థన సహాయం కోరాను. వారు నాకు చిన్న రోల్ ఇవ్వాలని అనుకున్నారు, కానీ నాకు లీడ్గా లేక మేనేజర్గా పోస్టింగ్ రావాలని ఆశించాను. దేవుని దయ వలన అదే స్థలంలో నాకు లీడ్గా ప్రమోషన్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ బాధ్యత సవాళ్లతో కూడుకున్నది కావున వాటిని నిబద్ధతతో నిర్వహించాలంటే దేవుని మంచి జ్ఞానం, వివేకం నాకు దయచేసినట్టుగా, అలాగే దీపా ప్రాజెక్టు విషయంలో మరియు ఉద్యోగ విషయంలో ఆటంకాలు తొలగిపోయినట్లుగా, ఉద్యోగ స్థిరత్వం కొరకు గృహ నిర్మాణ పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవునట్టుగా దేవునికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎస్ సింధియా జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా, నిన్నయ్య మంచి ఆరోగ్యం కొరకు, బంధకాలన్నిటి నుండి విడుదల, భూమి కేసు సెటిల్మెంట్ కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎస్ మేరీ కుటుంబ సభ్యులు. ఎస్ సింధియా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ముప్పాల రాజశేఖర్, మౌనిక ఇద్దరు కలిసి ఒకే దగ్గర సఖ్యతగా ఉండినట్లుగా రెండవ సంతానం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. వీరందరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పించి మనము ఈ యొక్క దైవ కారుణ్య సమయంలో యేసు ప్రభు కారుణ్యం కోసం కారుణ్య ప్రార్థనను అందరూ కలిసి ఏక మనస్కులై ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు
దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఒక్క వచనం వాక్యం యేసు ప్రభు పలికిన మాట యోహాను 14:6, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, ఆయనే మనకు సర్వము అని ప్రతి పల్లవిలో పాడుతూ, ప్రతి గుర్తులో యేసు ప్రభు పలికిన ఆ మాటలో ఉన్నటువంటి లోతైన సత్యములను, మార్గం అంటే అర్థమేమిటి, సత్యం అంటే అర్థమేమిటి, జీవం అంటే అర్థమేమిటి, సర్వం అంటే అర్థమేమిటి, ఈ విధముగా 5 గుర్తులో 5 రకమైన రహస్యాలను మనం నేర్చుకుంటూ ఈరోజు మన కోసం ఈ యొక్క కారుణ్య ప్రార్థనలో మార్గములు తెరవబడునుగాక. ఆమేన్. మన జీవితంలో ఏ జీవము కోసం వేచి ఉన్నామో జీవింపచేసే జీవాధిపతి మనలందరినీ జీవింప చేయునుగాక. ఆమేన్. ఏ సత్యము ద్వారా అసత్యవాది సైతాన్ని మనం ఓడించాలో ఆ సత్యములను ప్రభు మనకు వివరించి స్వేచ్ఛను దయచేయునుగాక. ఆమేన్. మన జీవితంలో ఆయనే సర్వము అని ప్రకటించినప్పుడు సర్వలోకాధిపతి యేసు ప్రభు మనలందరినీ పరిపాలించునుగాక. ఆమేన్. ఈ మొదటి గుర్తులో యోహాను శుభవార్త 11వ అధ్యాయము 43, 44 వచనంలో మరణించిన లాజరును కూడా యేసు ప్రభు సజీవంగా లేపాడు. స్తోత్రం. ఎండిన ఎముకలకు జీవమిచ్చే దేవుడు మన దేవుడని యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఒకవైపు పాత నిబంధనలో ప్రవక్త యెషయా ప్రవక్తను దేవుడు వాడుకొని ఆయన ద్వారా వెళ్ళుము, ఎండిన ఎముకల దగ్గరికి వెళ్ళి ఆ లోయల దగ్గరికి వెళ్ళి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఎండిన ఎముకలకు నీ వాక్యం చెప్పగా ఆత్మ దిగి వచ్చి ఎండిన ఎముకలకు జీవం వచ్చునుగాక. ఇంగ్లీష్లో thus says the Lord, దేవుడు ఇలా పలుకుతున్నాడని, ఇది దేవుని మాట అని చెప్పమంటున్నాడు. ఈ రోజు కూడా నేను యాజకుడుగా ప్రవక్తగా మీ ముందు నిలబడి ఈ వచనం చెప్పాలి. అది ఏమిటంటే దేవుడు మీకు జీవమును ఒసగునుగాక. ఆమేన్. ఎండిన ఎముకల కనగా వ్యాధితో ఉన్న ప్రతి వ్యాధితో ఉన్న అవయములలో దేవుని జీవం ప్రవగించునుగా. ఆమేన్. దేవుడు
చనిపోయిన వాళ్ళని సగితం సజీవంగా లేపే దేవుడు. స్తోత్రం. ఆయన మనల్ని సజీవంగా లేపినప్పుడు మనం ఎందుకు నిర్జీవంతో ఉండాలి? మనం ఎందుకు మరణించిన వాళ్ళగా ఉండాలి? మన జీవితం ఎందుకు సమాధిలాగా ఉండాలి? మన దేవుడు ఈ పాట పాడినప్పుడు మనం ఉన్న పరిస్థితి నుండి ఈ రోజు సజీవంగా లేపునుగాక. ఆమేన్. ఎండిన ఎముకలకు ఈ పాట పాడుతున్నప్పుడు జీవం వచ్చి అందరికి స్వస్థత కలుగునుగాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ పాడదాం, ఆనందముతో పాడదాం. స్తోత్రం. స్తోత్రం దేవా, థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొడుతూ ఆనందముతో. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయ్యా, యేసే నా సర్వమయ్యా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయ్యా, యేసే నా సర్వమయ్యా. మరణించిన లాజరును జీవముతో లేపి జీవింపచేసావయ్యా. మరణించిన లాజరును జీవముతో లేపి జీవింపచేసావయ్యా. ఎండిన ఎముకలకు జీవమును పోసి సైన్యముగా లేపావయ్యా. ఎండిన ఎముకలకు జీవమును పోసి సైన్యముగా లేపావయ్యా. నీకు అసాధ్యము లేనే లేదయ్యా, సర్వము నీకు సాధ్యము యేసయ్యా. నీకు అసాధ్యము లేదే లేదయ్యా, సర్వము నీకు సాధ్యము యేసయ్యా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయ్యా, యేసే నా సర్వమయ్యా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయ్యా, యేసే నా సర్వమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. జీవముతో లేపే దేవుడు, నేనే మార్గం సత్యం జీవం అని పలికిన దేవుడు ఈ గుర్తులో మనందరినీ జీవింప చేయునుగాక. ఆమేన్. నేనే జీవం అని ప్రభు పలికిన మాట మన చెవులలో మళ్ళీ మళ్ళీ దేవుని యొక్క స్వరముగా మారునుగాక. ఆమేన్. నేనే జీవం, నేనే జీవం. ఎలాంటి జీవం మీలో ఇప్పుడు ప్రవగించాలో ఎదురు చూస్తూ చేతులెత్తి, అది స్వస్థత రూపంలో ప్రవగించాలా, ఎండిన ఎముకల లోపలికి ప్రవగించాలా నాకు తెలీదు. మీ కుటుంబాన్ని ఎలా ప్రభు జీవింప చేయాలో చేతులెత్తి ఈ గుర్తులో ప్రార్థించండి. మహమ్మారిలో అందరూ కూడా సజీవంగా లేపబడాలి, అందరూ ఆరోగ్యముతో జీవించాలి. ఆమేన్. అందుకే కరోనా సమయంలో కరుణ కొరకని ఈ కార్యక్రమం ద్వారా జీవముతో లేపే జీవాధిపతి యేసు ప్రభు నుండి రక్తం ప్రవగించి జీవ జలం ప్రవగించి జీవింప చేయునుగాక. ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతి గుర్తులో ఆ ఒక్క దేవుని వాక్యం, వాగ్దానం, నేనే మార్గం, నేనే జీవం, నేనే జీవితంలో మీకు అన్నీ చూపించే సర్వముగా ఉంటానని ప్రభు పలికిన మాటలో మొదటి భాగం మనం ధ్యానించాం. మొదటి గుర్తులో నేనే జీవం. ఇక రెండవ దానిలో నేనే మార్గం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21-22లో మీరు శ్రమలనే ఆ వేదన దుఃఖం మధ్యలో మునిగిపోతున్న వేళలో ఎట్టు వెళ్ళాలి, ఎలా ముందుకు సాగాలి, ఎటువైపు నేను చూడాలి, ఎడమవైపా కుడివైపా తెలియక దిక్కు తోచని సమయంలో నేను మీ వెనుక ఉండి ఇదిగో దారి, దీనిలో నడవండి అని నేనే స్వరమును వినిపిస్తానని ప్రభు పలుకుతున్నాడు. దీనికి మనకు కావలసినది ఏంటిది? చెవియొక్కి ఆలకించాలి. మనము మన చెవిని ట్యూన్ చేయాలి. ఆ రోజులో ట్రాన్సిస్టర్ రేడియో ఉండేది. తమిళనాడులో రేడియో స్టేషన్లో అంత మంచి పాటలు రావు. శ్రీలంక నుంచి తమిళం మంచి పాటలు ఆ రోజులో వచ్చేది. నేను మా ఇంటిలో ఒక ట్రాన్సిస్టర్ రేడియో ఉండేది. ఆ రేడియోను ట్యూన్ చేసేది. కొన్నిసార్లు తిరుచిరాపల్లి, చెన్నై, తర్వాత శ్రీలంక అన్నీ కలిసిపోతాయి. అందువల్ల ట్యూన్ చేస్తుంటే కరెక్ట్గా ఆ పాట మనకు వినటానికి చాలా బాగుంటుంది. లేకపోతే అన్ని క్లాష్ అవుతుంది. అలాగే మన జీవితంలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో దారి, దీనిలో నడువు. నీ పిల్లల విషయంలో ఇదే దారి. నీ కూతురికి, నీ కొడుకుకి రాబోయే బిడ్డ ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంది అని దేవుడే నీ వెనుక ఉండి, నీకు కొన్నిసార్లు కన్ఫ్యూషన్గా అయోమయమైన పరిస్థితులు ఉన్నప్పుడు నీ జీవితంలో ఇదిగో దారి అని దేవుడే మాట్లాడి మార్గములను తెరుస్తాడంట. చాలా మంది అవన అమ్మాయిలు, అబ్బాయిలు అప్పుడప్పుడు లైవ్ చాట్లో ఇలా పంపిస్తుంటారు. మీరు అందరి గురించి మాట్లాడతారు, మాకు సెటిల్మెంట్ కాలేదు, మేము యవ్వన వయసులో ఉన్నాం, కుటుంబాల గురించి చెప్తున్నారు, కానీ మా జీవితం ఎట్లా ఫాదర్ అని అనుకునే వాళ్ళకు ప్రభు చెప్తున్నాడు, నీవు ముందుకు సాగినప్పుడు, కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు, అయోమయమైన పరిస్థితిలో ఇదిగో దారి, దీనిలో నడువు అని దేవుడే మనతో మాట్లాడి మార్గము చూపిస్తాడంట. ఆయన పేరు మార్గచూపరి, మార్గములను తెరచే దేవుడు. ఎడారి మీ జీవితంలో ఏ దారి కనరేక ఏడుస్తున్న వేళలో మార్గమై వచ్చే దేవుడు మన దేవుడు. ఇదిగో దారి, దీనిలో నడువుమని దారి మనకు చూపించే దేవుడని చప్పట్లు కొడుతూ ఆనందముతో ఈ పాటను స్తుతి ఆరాధనగా పాడి యేసు ప్రభు కారుణ్య కిరణాలు ప్రవహించే హృదయాన్ని చూడండి. అది ఈటతో పొడవబడి తెరవబడింది. అలాగే మన కోసం మార్గములు తెరవబడునుగా. మీరు ఎదురు చూస్తున్న అద్భుత తలుపులు ఈ రోజు నుండి మీ కుటుంబం కోసం తెరవబడునుగా. మీ జీవితంలో ఎదురు చూస్తున్న ఉద్యోగం, ఆ దారి ఏదైతే ఆటంకంగా ఉన్నదో అవన్నీ తెరవబడునుగా. ఏ దారి తెరవబడాలో, ఏ మార్గం తెరవబడాలో చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడదాం. యేసే మా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయ్యా, యేసే నా సర్వమయ్యా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయ్యా, యేసే నా సర్వమయ్యా. ఏ దారి కనరాక ఏడుస్తున్న వేళలో మార్గమై వచ్చావయ్యా. ఏ దారి కనరాక ఏడుస్తున్న వేళలో మార్గమై వచ్చావయ్యా. ఇదిగో నీ దారి అని, దీనిలో నడువుమని దారి మాకు చూపావయ్యా.
ఇదిగో నీ దారి అని దీనిలో నడవమని దారి మాకు చూపావయ్యా. నీకు అసాధ్యము లేనే లేదయ్యా, సర్వము నీకు సాధ్యము యేసయ్యా. నీకు అసాధ్యము లేనే లేదయ్యా, సర్వము నీకు సాధ్యము యేసయ్యా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయ్యా, యేసే నా సర్వమయ్యా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయ్యా, యేసే నా సర్వమయ్యా. ఇదిగో దారి, దీనిలో నడవండి అని పలికి ఏ దారి కనరాక పోరాడుతున్న మన జీవితంలో దేవుడు మార్గములన్నీ తెరచునుగాక. ఆమేన్. మహమ్మారి తొలగిపోయి అందరికీ దేవుడు స్వస్థతనిచ్చే అద్భుతం చేసే ఆ తలుపులన్నీ మార్గములు తెరవబడిన, ఆమేన్. ఆటంకాలన్నీ తొలగిపోడుగా. ఆమేన్. ఈ గుర్తులో చేతులెత్తి మీకోసం ఏ మార్గములు, మీ కుటుంబం కోసం ఏ మార్గములు, ఈ ప్రపంచంలో ఏ మార్గములు తెరవబడాలో చేతులెత్తి ప్రార్థించండి. తెరవబడునుగాక మార్గములు. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మూడవ గుర్తులో యోహాను శుభవార్త 8వ అధ్యాయం 44వ వచనంలో సైతానుకి ఇంకొక పేరు పెడుతున్నాడు ప్రభు క్రీస్తువే. ఏమంటున్నాడు తెలుసా? సైతానుకి ఇంకొక పేరు అసత్యవాది, మోసగాడు, అబద్ధాలు ఆడేవాడు. ఆయన దగ్గర సత్యమే లేదు, మీరు నమ్మవద్దంటున్నాడు ప్రభు వాక్యది. అదే అధ్యాయంలో యోహాను 8:31లో నేను నా వాక్కు మీకు సత్యమును నేర్పిస్తుంది, సత్యము మిమ్మలను స్వేచ్ఛను పొందిన బిడ్డలుగా విమోచిస్తుంది, విడుదలనిస్తుంది. మనలో చాలా మంది అబద్ధాలతో కట్టబడి ఉన్నాం, బంధింపబడి ఉన్నాం. నీవు మారవు, నీవు దీని నుండి బయటికి రాలేవు, నీ చెడ్డ అలవాటు నుండి నీకు విముక్తే లేదు, నీ కుటుంబం ఇది ఒక కర్మ, ఇది ఒక శాపం, ఇది మీ ముత్తాత వాళ్ళు చేసిన పాపం, ఇది తరతరాలుగా వచ్చినటువంటి శాపం, దీనికి పరిష్కారమే లేదు అని చెప్పే ఈ లోకములో ప్రభు చెప్తున్నాడు, నేనే సత్యం, సత్యము తెలుసుకోండి అని యోహాను 8:31లో. అందుకే సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని బైబిల్లో సత్యములు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యమును చదివినప్పుడు సత్యములను దేవుడు వివరిస్తాడు. అందుకే ఆయన పేరు సత్య స్వరూపి, ఆయన రూపమే సత్యం. యోహాను 14:26లో
పరిశుద్ధాత్మకి పేరు కూడా. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీకు అన్ని సత్యములను మీకు నేర్పిస్తాడు. నేను చెప్పినదంతా మీకు తలపునకు తీసుకొస్తాడు. అందుకే నాకు ప్రతిసారి ఈ కారుణ్య ప్రార్థన నడిపించినప్పుడు ఇది ఒక ప్రార్థనలాగా సాగిపోకుండా, సాగ్యంలాగా సాగిపోకుండా, ప్రతిరోజు వాక్యానుసారం ప్రతి గుర్తులో సత్యమును ప్రకటించినప్పుడు అసత్యవాదిని, మోసగాడిని ఎదురించి మనం యుద్ధం చేసి గెలుస్తాం, విముక్తిని పొందుతాం, కట్లు విప్పబడుతుంది. మీరు ఏ కట్లతో బంధింపబడి ఉన్నారో, ఏ బంధకాలలో ఉన్నారో విడిపించేది సత్య స్వరూపేణ యేసు ప్రభు. రెండవది ఆయన సత్యం పలికే మాటలు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేనే సత్యం. అబద్ధం పలికే అసత్యవాది సైతాన్ని, మోసగానికి మీరు ఏనాడు కూడా లోబడకూడదు. సత్యంను ప్రకటించండి అమ్మా, బైబిల్ చదవండి, ఎక్కువగా బైబిల్ చదవండి అని ప్రభు పిలుస్తున్నాడు. అందుకే ఒక భక్తుడు, గొప్ప పునీతుడు అంటున్నాడు, బైబిల్ని మోసేవాడు దేవుని మోస్తున్నాడు, ఆ వ్యక్తిని దేవుడు మోస్తాడు. బైబిల్ పట్టుకోండి. ఇలాంటి ప్రార్థనలు కూర్చున్నప్పుడు నేను ఎప్పుడు ప్రసంగం చెప్పినా బైబిల్ మీ చేతిలో ఉండాలి. నేర్చుకోండి. బైబిల్ మోసేవారు దేవుని మోస్తారు, దేవుడు వారిని, వారి బిడ్డలను మోస్తాడు. గారుడ పక్షి వలె మోసుకొని భద్రంగా పాలు తేను పోరుతున్న భూమికి తీసుకెళ్తాడు. లేనిచో అబద్ధాలాడే మోసగాడు సైతానికి లొంగిపోతాం. అందుకే మనం యాకోబు 4:7లో ఈ సత్య స్వరూపేణ ఆత్మ ద్వారా అసత్యవాదిని మనం ఎదిరించాలంట. ఎదిరించాలి. ఎస్, చప్పట్లు కొడుతూ ఈ సత్య స్వరూపైన దేవుడు మన మధ్యలోనికి వస్తున్నాడు. అసత్యవాది మోసగాన్ని వెళ్ళగొడతాడు. అబద్ధాలు పలికే సైతాను ఓడిపోతాడు. సత్యం పలికి పాట పాడదామండి. సత్యమును పాటగా పాడదాం. సత్యం సత్యం సత్యం, నేనే సత్యం. చప్పట్లు కొడుకు. నేనే యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయా, యేసే నా సర్వమయా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయా, యేసే నా సర్వమయా. చప్పట్లు కొడుతూ సాతాను అబద్ధాల్లో నీ దివ్య వాక్కుతో సత్యములో నడిపావయ్యా. సాతాను అబద్ధాలలో నీ దివ్య వాక్కుతో సత్యములో నడిపావయ్యా. సత్య స్వరూపివై అసత్యవాదిని ఎదురింప చేసావయ్యా. సత్య స్వరూపివై అసత్యవాదిని ఎదురింప చేసావయ్యా. నీకు అసాధ్యము లేనే లేదయ్యా, సర్వము నీకు సాధ్యము యేసయ్యా. నీకు అసాధ్యము లేనే లేదయ్యా, ఆమేన్. నీకు సాధ్యము యేసయ్యా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయా, యేసే నా సర్వమయా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, ఆమేన్. హల్లెలూయా. యేసే నా జీవమయా. పాట పాడినప్పుడే యేసే నా అసత్యవాది ఓడిపోయాడు. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయా. నీవే సత్యం. ఆమేన్. సత్యము మనలందరినీ విడుదల చేయునుగాక. బైబిల్ ఎక్కువగా చదువుకుంటూ అసత్యవాదిని ఎదిరించే దినములు, మీ పోరాటములో విజయం పొందే రోజులు మీలో, కుటుంబంలో, ప్రపంచంలో వచ్చునుగాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని ప్రత్యేక సంరక్షణ కీడుల నుండి కాపాడాలని అందరూ కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితం నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తు మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూప్ DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగా. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితం ఇది వారి జీవితంలో సంతోషముగా, సంతోషముగాను మరణములో నమ్మకముగా మరణములో నమ్మకముగాను మరియు సదాకాలము మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగా. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. పునీత ఫాస్టినమ్మ గారు, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. 4వ గుర్తు. ఈ గుర్తులో నాకు ఎవరు లేరని ఒంటరి సమయం, విరక్తితో ఉన్న సమయం. ఈ చరణంలో మనము నాకు ఎవరు లేరని ఒంటరి సమయంలో నా తోడై నీవు వచ్చావయ్యా. ఆల్రెడీ వచ్చావని పాడాలి. మనం ఏం పాడతాం? మామూలుగా వస్తావయ్యా అని పాడతాం. కానీ ఇవన్నీ మీరు చూస్తుంటే వచ్చావయ్యా, చేసావయ్యా, వస్తున్నావయ్యా, వచ్చావయ్యా అంటే అర్థం ఏంటిది? ఆల్రెడీ జరిగిపోయిందనమాట. ఇది విశ్వాస పాట. ముందుగానే జరగబోయే విషయాన్ని ప్రకటించి పాడే పాట. ఎవరు నేర్పించారు ఈ పాట నాకు? మరియ తల్లి. ఇక జరగబోయే విషయాన్ని ముందుగానే మరియ తల్లి పాట పాడిందా లేదా? ఏమని చెప్పింది? ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఆల్రెడీ అయిపోయింది, ఆల్రెడీ చూసింది, జరగక మునిపే చూసింది. అలా మీరు చూడాలండి, మీ పిల్లల విషయంలో చూడండి. ఇప్పుడు అందుకే కదా నన్ను దేవుడు మధ్యస్థ ప్రార్థన చేయడానికి మీకోసం పంపించాడు. ఇదిగో నాకు ఎవరు లేరు, ఒంటరి సమయం అని పలికే సమయంలో నాకు తోడుగా నీవు వచ్చావే ఆల్రెడీ అని చెప్పుకోండి. ఆదికాండం 16వ అధ్యాయంలో ఒక స్త్రీ తన జీవితంలో ఆహారం ఏడ్చింది, ఒంటరితనం. దేవుడు ఆమెకు తోడుగా వచ్చి ఎల్రోయిగా చూసి కనికరించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో కుష్ఠరోగి బాధలతో ఉన్నటువంటి వాడు నాకు ఎవరు లేరు, నీ చిత్తమైతే అన్నాడు, ఇష్టమైతే అన్నాడు, ఇష్టమే అని చెప్పి
వచ్చాడు యేసు ప్రభు. అలాగే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఎలియా ప్రవక్త ఒంటరివాడుగా మారిపోయినప్పుడు, ఏకాకిగా మారిపోయినప్పుడు అక్కడ కూడా దైవ సన్నిధిని దూత ద్వారా దేవుడు పంపించాడు. అంటే అర్థం ఏమిటి? నేనే మీ జీవితంలో ఎల్ల వేళలో తోడుగా ఉన్నటువంటి దేవుడు అని ప్రభు నిరూపించాడు. స్తోత్రం. నేనే మీ సర్వం, ఆమేన్. సర్వము నేనే. థ్యాంక్ యూ లార్డ్. అందుకే ఒక భక్తుడు తమిళంలో ఒక పాట పాడేవాడు, సర్వం యేసయ్యే అని పాడేవాడు. సర్వం యేసయ్యే, చాలా బాగుంటుంది పాట. మీరు తమిళం రాకపోయినా ఆ పాట వినండి, సర్వం యేసయ్యే. ఈరోజు మనం పాడదాం, ఇది మన పాట. మనకు దేవుడు సర్వం. నేనే సర్వం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే సర్వం. 4వది ఆయన సర్వం మనకు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి నీవే నాకు సర్వము దేవా అని పాడుదాం. నేను నీతో ఉన్నానమ్మా, నేను ఏనాడు నిన్ను ఓనాదుగా వదిలిపెట్టని పలికిన దేవుని స్తోత్రించి పాడుదాం. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయా, యేసే నా సర్వమయా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయా, యేసే నా సర్వమయా. నాకెవరు లేరని ఒంటరి సమయములో నా తోడై వచ్చావయ్యా, నాకెవరు లేరని ఒంటరి సమయములో నా తోడై వచ్చావయ్యా. నాతో ఉన్నావని నా సర్వం నీవేనని ధైర్యము నిచ్చావయ్యా. నాతో ఉన్నావని నా సర్వం నీవనని ధైర్యము నిచ్చావయ్యా. నీకు అసాధ్యము లేనే లేదయ్యా, సర్వము నీకు సాధ్యము యేసయ్యా. నీకు అసాధ్యము లేనే లేదయ్యా, సర్వము నీవు సాధ్యము యేసయ్యా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయా, యేసే నా సర్వమయా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయా, యేసే నా సర్వమయా. నీవే మాకు సర్వము దేవా, జీవము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, యేసే నా సర్వమయా. సర్వము నీవే. ఆమేన్. ఈ గుర్తులో నీవు నాకు సర్వము యేసయ్యా స్తోత్రం. అని చెప్పి చేతులెత్తి సర్వలోకాధిపతి, సర్వ సృష్టికర్త, సకలము మనకు ప్రసాదించే దేవునికి నీవే మా సర్వమయ్యా అని ప్రపంచాన్ని అర్పించి, సమస్త మానవాళిని అర్పించి, ఈ కారుణ్యం సమస్త మానవాళి మీద ప్రవగించి సర్వము దేవుడుగా వారికి సమకూర్చాలని ప్రార్థిస్తాం. స్తోత్రం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 5వ గుర్తు చివరి గుర్తులోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. ఈ మధ్యాహ్నం స్టార్ట్ అయిన కార్యక్రమం రాత్రి వరకు నడుస్తుంటుంది, చెప్తూ ఉంటారంటే. ఎందుకంటే దేవుడు నేనే 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 అని చాలా విషయాలు, చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. ఉదాహరణ చెప్తాను. యోహాను 8:12 ఏముంది? నేనే లోకమునకు వెలుగు. యోహాను 11:25 ఏముంది? నేనే పునరుత్థానం. యోహాను 6:35 ఏముంది? నేనే జీవ ఆహారం. అందుకే నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో నత్తివాడైన మోషే అడుగుతాడు, నీ పేరేంటి? నీ పేరేంటి? ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ప్రభు చెప్తాడు, నా పేరా నేను ఉన్నవాడను. Praise the Lord. చనిపోయిన దేవుడు కాదు, భిక్షకుడు కాదు, ఉన్నవాడు. ఉన్నవాడంటే 2 అర్థం నా జీవితంలో. ఒకటి, నేను ఉన్నవాడంటే జీవిస్తున్న దేవుడు, నీ కోసం పోరాడే దేవుడు, కావాలంటే నీ కోసం ఏడ్చే దేవుడు, యు కోసం యుద్ధం చేసే దేవుడు ఉన్నవాడు. రెండవది, ఉన్నవాడంటే అర్థం ఏంటిది? లేనివాడు కాదు. నీ భర్త లేనివాడు, నేను లేనివాడు. ఎందుకంటే మనకు అన్నీ లేవు, లేకపోతే మనం దేవుడు అయిపోతాం. మనమందరం లేని వాళ్ళమే. మన దేవుడు మాత్రం ఉన్నవాడు, అన్ని కలిగిన దేవుడు, సర్వసంపన్నుడు. Praise the Lord. అందుకే ప్రభుత్వం మనం చెప్పాలి ఈరోజు. ఇర్మియా 32:27 ప్రభు అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మనల్ని చూసి ప్రశ్న అడుగుతున్నాడు. మనం ఏం చెప్పాలి? నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయనా అని చెప్పాలి. మనం అట్లా మాట్లాడుకోవాలి, సంభాషించాలి. దీనినే మనం పాటగా పాడబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చెప్పుకుంటూ వెళ్ళవచ్చు నేను 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 అని ప్రభు పలికిన మాటలను. అందుకే నేనే అని పలికి ఎన్నో పేర్లతో నీ బిడ్డలను నడిపించావయ్యా. నీకు అసాధ్యమేది ఏదీ లేదయ్యా, నీ గొప్పతనం చూపావయ్యా అని చప్పట్లు కొడుతూ మనం పాడబోతున్నాం. చప్పట్లు కొడుతూ, యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయా, యేసే నా సర్వమయా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయా, యేసే నా సర్వమయా. నేనే అని పలికి ఎన్నో పేర్లతో నీ బిడ్డలను నడిపావయ్యా. నేనే అని పలికి ఎన్నో పేర్లతో నీ బిడ్డలను నడిపావయ్యా. నీకు అసాధ్యము ఏదియూ లేదని గొప్పతనము చూపావయ్యా. నీకు అసాధ్యము ఏదియూ లేదని గొప్పతనము చూపావయ్యా. నీకు అసాధ్యము లేనే లేదయ్యా, నీకు సాధ్యము యేసయ్యా. నీకు అసాధ్యము సర్వము నీకు సాధ్యమేసయ్యా. నీకు సాధ్యము యేసయ్యా. యేసే నా మార్గము, యేసే నా సత్యము, యేసే నా జీవమయా, యేసే నా సర్వమయా.
యేసేన మార్గము చేతులెత్తి చప్పట్లు కొడుతూ. యేసేన జీవమయా యేసేన సర్వమయా నీకు అసాధ్యము లేనే లేదయ్యా, సర్వము నీకు సాధ్యము యేసయ్యా. నీకు పాడుతూ ఉండండి, దేవానికి అసాధ్యమని ఏమీ లేదు ప్రభువా, అంత సాధ్యమే ప్రభువా, అన్ని సాధ్యమే ప్రభువా, నీకు అసాధ్యమని ఏది నీ దీక్షలో లేదు ప్రభువా. సాధ్యము యేసయ్యా, నీకు అసాధ్యము లేదయ్యా, సర్వము నీకు సాధ్యము యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా. Hallelujah. అంతా సాధ్యమే. Amen. మార్గం, సత్యం, జీవం, సర్వం అన్నియు. Amen. సంతోషంగా చేతులెత్తి చివరి గుర్తులో ప్రార్థించి స్వస్థత ప్రార్థన కోసం సిద్ధపడుతున్న వేళలో నా బృందంలో ఉన్న బిడ్డలందరూ కలిసి గుర్తును చెప్తారు. నేను మీతో పాటు ప్రత్యుత్తరముగా సమస్త మానవాళి మీద ఈరోజు పాడినదన్నీ కృప రూపములో వచ్చునుగా కానీ ఆమేన్. ప్రార్థించబోతున్నా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం శుక్రవారం, చివరి శుక్రవారం ఈ నెలకు, యేసు తిరుహృదయమునకు మనము సమర్పించుకునే నెలలో చివరి శుక్రవారం. ఇప్పటి నుంచే సిద్ధపడి రేపటి దినం ఈ నెల అంతా దేవుడు కాపాడి మహమ్మారిని తగ్గించి లాక్డౌన్ను ఓపెన్ చేసి దేవుడు దీవించాడే. ఎవరైనా యేసు హృదయానికి అంకితం చేసుకుంటూ రేపటి దినం 3 గంటలకు ఇలాగే మనమందరం యేసు హృదయానికి స్తోత్రం చెల్లిస్తూ ఈ నెలంతా యేసు హృదయం భద్రంగా దాచుకున్నది కాపాడిందే. ఆయనకు రుణపడి స్పాన్సర్ చేయాలన్నా, కార్యక్రమం సమర్పించాలన్నా, 6:30 పూజలో సమర్పించి ప్రార్థించాలన్నా, 10 గంటలకు పూజలో ప్రత్యేకంగా జరుగుతున్న పూజా బలిలో కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలన్నా ఇప్పటి నుంచి యేసు హృదయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. ఇప్పుడు స్వస్థత ప్రార్థనలో యేసు ప్రభు హృదయం నుండి
ధీరజ్ అనే ఒక వ్యక్తిని దేవుని హృదయం చూస్తూ ఉంది. దేవుని హృదయం నుండి ఒక గొప్ప వెలుగు ఆ వ్యక్తి లోపలికి వచ్చినట్టు ప్రభు చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి పేరు శాంతి కాదు, శాంతి నా. దేవుడు ఈ రోజు నిన్ను పేరు పెట్టి పిలిచి నీ మెడ నొప్పి నుండి దేవుడు ఈ రోజు నిన్ను స్వస్థపరిచి విడుదలను చేస్తూ ఉన్నాడు. సాగరిక అనే వ్యక్తిని దేవుడు కాలు చేతులు శరీరమంతా ఓళ్ళు నొప్పితో బాధపడుతున్నటువంటి నిన్ను పరిపూర్ణంగా విడుదల చేసి దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి అందరూ, యేసు నీవే మార్గం, యేసు నీవే నీవే మార్గం, సత్యం, నీవే సత్యం, నీవే జీవం, నీవే జీవం, నీవే సర్వం, నీవే సర్వం. నేనే నేనే అని పలికిన ప్రభువా, అని పలికిన ప్రభువా, నేనే అని పలికి నేనే అని పలికి సాగరమునే శాంతపరచి సాగరమునే శాంతపరచి భయపడకండి అని పలికి భయపడకండి అని పలికి పడవలో ఎక్కి పడవలో ఎక్కి జీవిత ప్రయాణం జరిపిన జీవిత ప్రయాణం యేసు చేసిన నామములో యేసు నామములో మా జీవిత ప్రయాణములో మా జీవిత తెలిసి ప్రయాణములో తెలియక తెలియక మేము రోగమును తెచ్చుకున్న ఎడల మేము రోగమును తెచ్చుకునే ఎడల ఆ పాప శాపములు మా పాప శాపములు కడుగబడునుగాక, కడగబడునుగాక, ఆమేన్. శుద్ధి చేయబడునుగాక. శుద్ధి చేయబడునుగాక, ఆమేన్. యేసు పొందిన దెబ్బలచే యేసు పొందిన దెబ్బలచే స్వస్థత జరుగునుగాక. స్వస్థత జరుగునుగాక, యేసు ఆమేన్. సిలువ నుండి యేసు సిలువ నుండి సైతాన్ని బంధించే శక్తి సైతాను బంధించే శక్తి ప్రవహించునుగాక. ప్రవహించునుగాక, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్పాండిలైటిస్ తో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఈ గడియలో ప్రభు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు, స్తోత్రం ప్రభు, స్వస్థపరుస్తూ ఉన్నాడు. థాంక్ యూ జీసస్. బ్యాక్ బోన్ లో ఒక సమస్యతో ఎక్స్రే కోసం వెళ్ళిన వ్యక్తిని ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నీకు పరిపూర్ణ స్వస్థతను ప్రకటించమంటున్నాడు. ఆమేన్. పద్మావతి అనే ఇంకొక వ్యక్తిని దేవుడు ఈ గడియలో ప్రేమతో చూసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం దేవా, దేవా, నిన్ను సమర్పించలేకపోతున్నానయ్యా. ప్రతిరోజు ఫాదర్ గారు చెప్పినప్పుడు సమర్పించాలని ఆశిస్తాను. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ లోక పాపంలో పడిపోతున్నాను, బాధపడుతున్నా. అనేక మందిని ఈ రోజు దేవుడు ఆధ్యాత్మిక బంధకాల నుండి మార్గములు తెరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎండిన ఎముకలలోనికి జీవం ప్రవహించునుగాక. ఆమేన్. నూతన కిడ్నీని దేవుడు దయచేయునుగాక. ఆమేన్. నూతన గుండెను ప్రభు దయచేయునుగాక. ఆమేన్. బ్రాండ్ న్యూ హార్ట్, బ్రాండ్ న్యూ కిడ్నీ, మే ద లార్డ్ గ్రాంట్ ఇట్ టు యు. ఆమేన్. కాలు చేతులు పడిపోయే స్థితిలో ఉన్నటువంటి బిడ్డలకు, నిరాశ పడిపోతున్న బిడ్డలకు ఈ రోజు విడుదలను దయచేసి యేసు ప్రభు 39 మందిని తాకుతున్నాడు ఈ సమయంలో. ఆమేన్. హల్లెలూయా, షబబబబబబ, హల్లెలూయా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, సర్వము నీవే అని పలికిన ప్రభువా, ఇదిగో శిరస్సు వంచి చేతులు జోడించి ఈ బిడ్డలు ప్రార్థింపగా పవర్ హౌస్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ ముత్తంగి నుండి డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేయడానికి ఈ బిడ్డలు సహకరిస్తున్నారో ఈ లింక్ని ఎంతమందికి పంపించి వారికి కూడా మార్గములు తెరవబడాలని, సత్యం తెలియాలని, జీవం ప్రవహించాలని, సర్వము వాళ్ళ మీద ప్రవహించాలని ఆశీర్వాద రూపంలో ప్రార్థిస్తున్న, పని చేస్తున్న, సేవ చేస్తున్న, ఈ విషయాన్ని స్ప్రెడ్ చేస్తున్న ప్రతి కుటుంబములో దేవుని యొక్క అపారమైన కృప, శాంతి, సమాధానము కలుగునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ప్రతిరోజు నూతన పాట ద్వారా మన కోసం మార్గం, సత్యం, జీవమును ప్రసాదించిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను రేపటి దినం శుక్రవారం ప్రార్థన కోసం సిద్ధం చేసి భద్రంగా కాచి కాపాడునుగాక. మార్గం, సత్యం, జీవమైన దేవుడు మీ అందరితో ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. యేసేన మార్గము, యేసేన సత్యము, యేసేన జీవమయ్యా, యేసేన సర్వమయ్యా, యేసేన మార్గము, యేసేన సత్యము, యేసేన జీవమయ్యా, యేసేన సర్వమయ్యా.